ధన్యవాదాలు. అనేక నాగరికతలు తమిళనాడు ఒకటి అత్యంత ప్రాచీన నాగరికత. ఎన్నో సాంస్కృతిక దాడులు జరిగిన యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎంతో మంది పుణ్యాత్ములు ప్రముఖులు ఈ తమిళనాడులో జన్మించారు. కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం. నేనే ఆయన ఆ రోజు దేశ అధ్యక్షులుగా ఎంపిక అవడంలో నేను కూడా కృషి చేశాను. అదే మాదిరిగా స్వామినాథన్, ఇలాంటి మహానుభావులు ఇక్కడి నుంచే వచ్చారు. ఇక్కడుండే ప్రాచీన ఆలయాలు ఎక్కడా లేవు, సాంస్కృతిక ప్రదేశాలు ఎక్కడా లేవు, పర్యాటక కేంద్రాలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. తంజావూర్, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇక్కడికి రాని భక్తులు ఎక్కడా దేశంలో లేరు. ఎక్కడన్నా దేవాలయాలు సందర్శించాలంటే తమిళనాడులోనే ప్రాచీన దేవాలయాలున్నాయి. అరుణాచల శివుణ్ణి చూచేందుకు ఏపీ మొత్తం వస్తుంది. అదే సమయంలో తిరుపతి దగ్గరికి మొత్తం తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామికి మీరందరూ కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. మనమందరం కూడా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మన భాష ఏదైనా మనమందరం దౌడిలం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల కంటే ముందు ద్రవిడ భాషలన్నీ ఒక దగ్గరికి రావాలని ఆ రోజు మీరు చూస్తే ద్రవిడ యూనివర్సిటీ పెట్టారు. అది కూడా నేను 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను కుప్పం నుంచి. ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కేరళ, కర్ణాటక, మధ్యలో ఈ యొక్క మనం అనుకున్న కుప్పం. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అనుమాయులు ఉన్నారు. మొన్నే మీరు ఆంధ్రప్రదేశ్ లో చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ తరపున ముందుకు పోయాం. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, 94% సీట్లు గెలిపించారు. చరిత్రలో ఎప్పుడూ రాని గెలుపు.